హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సుబ్బు. మీరు చూస్తున్నారు వెబ్ డెవలప్మెంట్ విత్ పాండాస్. ఈరోజు మన వీడియోలో ఒక అప్లికేషన్ లేదా ఫుల్ స్టాక్ అప్లికేషన్ని ఎలా డెవలప్ చేస్తారు అండ్ ఎలా టెస్ట్ చేస్తారు, డిప్లాయ్మెంట్ ఎలా చేస్తారు, మొత్తం లైవ్లోకి ఎలా తీసుకొస్తారు, ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ ఎలా చేస్తారు మొత్తం చూద్దాము. ఇది డే 1 అనమాట. మనం ఇప్పుడు లైక్ ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే లైక్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంది, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొని ఏ ఫుల్ స్టాక్ ద్వారా చేస్తారు, ఎలా చేయాలి అని చూద్దాం అనమాట. అండ్ ఇదనమాట మొత్తం అప్లికేషన్ అనేది, మా పాండా ఫైల్స్ అనేది. అండ్ దీనికి వచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే మన బ్రౌజర్లో వితౌట్ యూజింగ్ లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ చేయకుండా మనం ఫైల్స్ గానీ, ఏదన్నా అప్‌లోడ్ జేసుకోవాలన్నా, ఏదైనా డేటా సెండ్ జేసుకోవాలంటే ఏ ఒక్క వెబ్‌సైట్ లేదనమాట. ఫైల్స్ అప్‌లోడ్ జేసుకోవడానికి, డౌన్‌లోడ్, షేర్ జేసుకోవడానికి. ఆ ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ తీసుకొని నేను ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేశాననమాట. అంటే లైక్ ఎక్కడా లేదు గాబట్టి, మనం కొత్తగా చేస్తే ఎవరైనా యూజ్ వస్తారని ఇది చేశాను. నేను ఏ స్టాక్ యూజ్ చేశాను దీనికంటే, ఇప్పుడు మనం ఫుల్ స్టాక్ అంటే చాలా ఉంటాయి. పైథాన్ ఫుల్ స్టాక్ ఉండిద్ది, జావా ఫుల్ స్టాక్ ఉండిద్ది. అండ్ జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ ఉండిద్ది, డాట్ నెట్ ఉండిద్ది, రూబీ ఆన్ రైల్స్ ఇలా ఉండిద్ది. నేను లైక్ మెరిన్ స్టాక్ మీద ఎందుకు చేశానంటే, ఇప్పుడు మనకి పైథాన్ ఫుల్ స్టాక్ అంటే ఏఎంఎల్కి, డేటా సైన్స్ వీటన్నిటికీ పాపులర్. దాంట్లో కొంచెం సింపుల్గా ఉంటుంది కాబట్టి దాని మీద చేస్తారు అది. అండ్ జావా ఫుల్ స్టాక్ అంటే మనకి సెక్యూరిటీ పర్పస్ గురించి, పెద్ద స్కేలబుల్ లైక్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అప్లికేషన్స్కి అయితే బాగా ఉపయోగపడుద్ది. మన అప్లికేషన్ చిన్నది అండ్ మనం సెక్యూరిటీగానే అంత ఉపయోగించట్లేదు కాబట్టి నేను మెరిన్‌కెళ్ళాను. మెరిన్ గాని సెక్యూరిటీ ఉండిద్ది. బట్ నేను అంటే డెవలప్‌మెంట్ అనేది చాలా స్పీడ్ ఉండిద్దనమాట. అందుకని మెరిన్ యూజ్ చేశాను. మెరిన్‌లో మనకి రియాక్ట్ జేఎస్ అనేదేంటంటే ఫ్రంట్ ఎండ్‌లో యూజ్ చేస్తారు. లైట్ వెయిట్ ఉండిద్ది. చాలా స్పీడ్ ఉండిద్ది. కాంపోనెంట్ బేస్డ్ అనమాట. ఇదేంటంటే మనకి ఫ్రంట్ ఎండ్‌లో మీకు తెలిసుంటే డామ్ ఉండిద్ది. ఆ డామ్‌లో ఇది వర్చువల్ డామ్ మీద వర్క్ అయిద్దనమాట. మనం ఎప్పుడైనా అప్డేట్స్ చేసినప్పుడు రియల్ డామ్ మీదకెళ్తే మన అప్లికేషన్ అనేది స్లో అయిపోయిద్ది. కానీ ఇదేంటంటే వర్చువల్ డామ్‌లో సేవ్ చేసుకున్న తర్వాత రియల్ డామ్‌కెళ్ళిద్ది. దానితోని దీని స్పీడ్ అనేది పెరిగిద్దనమాట. అండ్ ఇది జావాస్క్రిప్ట్ ఫుల్ స్టాక్ కాబట్టి బ్యాక్ ఎండ్ కిందకి నోడ్ జేఎస్ అనేది ఉండిద్దనమాట. అది ఉపయోగిస్తారు. నోడ్ జేఎస్ ద్వారా మనం ఏపీఐస్ కనెక్ట్ అవ్వాలంటే దానికి ఒక ఫ్రేమ్‌వర్క్ ఉండిద్దనమాట. అదేంటంటే ఎక్స్‌ప్రెస్ జేఎస్ అనమాట. అండ్ మనకి ఇది ఎక్స్‌ప్రెస్ ఎలా చెప్పుకోవాలంటే పైథాన్ ఫుల్ స్టాక్‌కి జాంగో, ఫ్లాస్క్, ఫాస్ట్ ఏపీఐ ఎలాగో ఇక్కడ ఎక్స్‌ప్రెస్ జేఎస్ అనమాట. అండ్ మాంగోడిబి అనేదేంటంటే మనం డేటాబేస్‌కి ఉపయోగించాము. లైక్ ఇయన్నీ ఫ్రీ ప్లాట్‌ఫామ్స్ ఉండేవంట డిప్లాయ్ చేసుకోవడానికి. ఇయన్నీ ఓపెన్ సోర్స్ అనమాట. ఈ మాంగోడిబి అనేది ఎలా స్టోర్ అయ్యిద్దంటే, లైక్ మనకు పైథాన్‌లో డిక్షనరీస్ లాగా సేవ్ అయ్యిద్ది. అంటే కీ వాల్యూ పేర్స్ లాగా సేవ్ అయ్యిద్ది. అండ్ జేసన్ ఫార్మాట్‌గాని ఉంటదనమాట. అండ్ మనం అప్లికేషన్ రెడీ చేయాలంటే 2 డిఫరెంట్ పార్ట్స్‌కి తీసుకోవాలనమాట. అదేంటిదంటే ఫస్ట్ క్లయింట్ అండ్ సర్వర్ కింద తీసుకుంటారు. క్లయింట్ అంటే ఫ్రంట్ ఎండ్ అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకి ఏదైతే యూజర్ ఇంటర్ఫేస్ కావాలో, ఎలా అంటే ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉందో మనకి ఇలా కావాలని మనం ఫస్ట్ యూఐ డిజైన్ చేసుకోవాలన్నమాట. యూఐ డిజైన్ చేసుకున్న తర్వాత సర్వర్ పార్ట్‌కొచ్చి సర్వర్‌లో మనకి కావాల్సిన బ్యాక్ ఎండ్‌కి యూజర్ లాగిన్ ఉంటే లాగిను ఇయన్నీ మనం లైక్ కోడ్ చేసుకొని చేయాలన్నమాట. ఇది మనకి ఒక అప్లికేషన్‌ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొని దేని మీద చేస్తే బాగుండిద్దని తెలుసుకున్న తర్వాత అప్లికేషన్‌ని ఇలా డెవలప్ చేయాలన్నమాట. ఇలా మన ఎస్ఆర్‌సి ఫోల్డర్‌లో మన ఫైల్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడేమో చాలా ఫోల్డర్స్ అనమాట. లైక్ కంట్రోలర్స్ అని, మిడిల్ వేర్స్ అని, మోడల్స్, రౌట్స్ ఇలా ఉంటాయన్నమాట. ఇలా మన అప్లికేషన్ అనేది ఒకటి మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొని దీని మీద చేయాలి, ఎలా బిల్డ్ చేయాలి తెలుసుకున్నాం. ఇది పార్ట్ 1 అనమాట. పార్ట్ 2లో ఎలా డిప్లాయ్ చేయాలి అని తెలుసుకుందాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సుబ్బు మీరు చూస్తున్నారు కోడింగ్ విత్ సుబ్బు. ఈరోజు మన వీడియోలో సెకండ్ పార్ట్ చూడబోతున్నాం అనమాట. పాండా ఫైల్ సిరీస్‌లో. మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియో అనేది కంప్లీట్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసామనమాట. ఇంకా ఎవరైతే చూడలేదో ఆ వీడియోని ఒకసారి ఎళ్లి చూసి రండనమాట. అది చూస్తేనే ఈ వీడియో అనేది అర్థమవుతుందనమాట. డిస్క్రిప్షన్‌లో నేను లింక్ ఇస్తాను. అండ్ మనకి సెకండ్ పార్ట్ ఏందంటే, మన ఆల్రెడీ మన ఫస్ట్ వీడియోలో చెప్పేసుకున్నాము. కోడ్ రాసేసాము, డెవలప్ చేసాము అయిపోయింది. మనం ఇప్పుడు చేయాల్సిన పనేందంటే, మనకి 2 ఉన్నాయి ఇక్కడ. క్లయింట్ ఒకటుంది, సర్వర్ ఒకటుంది. క్లయింట్ అంటే ఫ్రంట్ ఎండ్. సర్వర్ అంటే బ్యాక్ ఎండ్. ఫస్ట్ ఎప్పుడైనా యాస్ ఎ డెవలపర్‌గా మనం చేయాల్సిన పనేందంటే,
క్లయింట్‌తో మనం పక్కన పెట్టేయాలనమాట. ముందర మన సర్వర్‌ని, డేటాబేస్‌ని మంచిగా కనెక్ట్ చేసుకొని, పుష్ చేసుకున్న తర్వాత మనం క్లయింట్‌కెళ్ళాలనమాట. ముందర మనం ఏం చేయాలంటే, ఇక్కడ సర్వర్‌లో మనం మాంగోడిబి అట్లాస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి, మాంగోడిబి అట్లాస్‌ని కనెక్ట్ చేసుకోవాలనమాట. ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే, క్రోమ్‌లోకెళ్ళి మాంగోడిబి అట్లాస్ అని కొట్టండి. మాంగోడిబి అట్లాస్ అని కొట్టి, మీరు మాంగోడిబిని కనెక్ట్ చేసుకోండి. నేను అదే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాననమాట ఎలా చేసుకోవాలో. కనెక్ట్ చేసుకొని, మనం ఏం చేయాలంటే ఇప్పుడు, ఈ బ్యాక్ ఎండ్ కోడ్‌ని మనం గిట్‌హబ్‌లోకి పుష్ చేయాలనమాట. ఇది మన బ్యాక్ ఎండ్ కోడ్ అనమాట. మనం గిట్‌హబ్‌లోకి పుష్ చేయాలి. పుష్ చేయాలంటే ఆల్రెడీ మీకు తెలిసిన కమాండ్స్ ఉంటాయి. ఇనిషియలైజ్ చేసుకొని, యాడ్ చేసుకొని, కమిట్ చేసుకొని, మెయిన్ బ్రాంచ్ అనేది ఇలా మెయిన్ బ్రాంచ్ క్రియేట్ చేసుకొని, మనం ఈ మెయిన్ బ్రాంచ్‌లోకి ఈ మన కోడ్ అనేది పుష్ చేసుకోవాలి. నోడ్ మాడ్యూల్స్ అయితే వదిలేయాలి. ఎందుకంటే అవి అప్‌లోడ్ అవ్వనమాట. ఇగో ఈ నోడ్ మాడ్యూల్స్ అనేది మనం అప్‌లోడ్ చేయమనమాట. ఇవి వదిలేస్తామనమాట. అప్‌లోడ్ చేసిన తర్వాత మన బ్యాక్ ఎండ్‌కి ఒక సర్వర్ కావాలి. ఆల్రెడీ మనం డేటాబేస్‌తో కనెక్ట్ అయిపోయాము. కానీ మనం ఇక్కడ ఎలా చేస్తున్నాము? లోకల్ సిస్టమ్‌లో రన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం డేటాబేస్‌తో కనెక్ట్ అవ్వాలి. ఆల్రెడీ అది అయిపోయింది. నెక్స్ట్ మనం ఒక సర్వర్ ఉండాలి. మన బ్యాక్ ఎండ్ రన్ అవ్వడానికి. దానికి 2 ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి రెండర్ ఒకటి, రెండోది రైల్వే ఒకటి. నేను రెండర్ యూజ్ చేస్తానన్నమాట. ఈ రెండర్‌కెళ్ళి మనం గిట్‌హబ్‌తో కనెక్ట్ అయిపోయి, న్యూ కొట్టేసి వెబ్ సర్వీసెస్ అని కొట్టాలి. ఇలా ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మనం జస్ట్ ఒక ఓవరాల్ ఎక్స్‌ప్లనేషన్ అనేది చూద్దాం ఇప్పుడు. ఇలా ఒక ప్రాజెక్ట్ ఒకటి వెబ్ సర్వీస్ అని కొట్టేసేసి, ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాక, మనకి ఒక యూఆర్ఎల్ జనరేట్ చేసిద్దనమాట. ఇదే ఆ యూఆర్ఎల్ అనమాట. ఆ యూఆర్ఎల్ జనరేట్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే, ఫ్రంట్ ఎండ్‌కెళ్ళి, ఇలా క్లయింట్‌కెళ్ళి, అంటే మనకి యూఆర్ఎల్ బేస్ చేసుకొని మన బ్యాక్ ఎండ్ అనేది రెడీ అయిపోయిందనమాట. ఇంకా బ్యాక్ ఎండ్ డేటాబేస్ కనెక్ట్ అయిపోయింది. మనం ఇంకా కనెక్ట్ చేసింది ఏంటంటే ఫ్రంట్ ఎండ్. దానికోసం ఇక్కడ మన ఎస్ఎస్‌లో మనం ఆల్రెడీ ఫోల్డర్స్ ఉంటాయి కాబట్టి దానికెళ్ళి ఎక్కడైతే మనం లోకల్ హోస్ట్ యూజ్ చేస్తామో అక్కడెళ్ళి ఇది పేస్ట్ చేయాలనమాట. ఓన్లీ లోకల్ హోస్ట్ ప్లేస్‌లోనే. తర్వాత మీరు ఆథెంటికేషన్, లాగౌట్, లాగిన్ వీటిలికి యూజ్ చేయకూడదు. అండ్ ఇక్కడ ఫైల్ లిస్ట్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఫైల్స్ అని ఉంది. ఇలా యూజ్ చేయకూడదనమాట. మనం ఎక్కడికి యూజ్ చేయాలంటే జస్ట్ లోకల్ హోస్ట్ 5000 అనో ఎంతో ఇస్తామో అక్కడికి మాత్రమే ఈ లింక్ యూజ్ చేయాలనమాట. నెక్స్ట్ ఏం చేస్తాము? అయిపోయింది. మన కోడ్ క్లయింట్ గాని కనెక్ట్ చేసాము. ఇప్పుడేం చేయాలంటే క్లయింట్ ఫ్రంట్ ఎండ్ కోడ్‌ని తీసుకొచ్చి గిట్‌హబ్‌లోకి పుష్ చేయాలి. ఇందాక చెప్పినట్టే ఆ కమాండ్స్ యూజ్ చేసుకొని గిట్‌హబ్‌లోకి పుష్ చేస్తాం. ఇప్పుడు గిట్‌హబ్‌లోకి పుష్ చేసిన తర్వాత మనకి ఒక యూఆర్ఎల్ కావాలి. అంటే మనం యూఆర్ఎల్ కొడితే వెబ్‌సైట్ ఓపెన్ అయ్యేటట్టు. దానికోసం 2 వెబ్‌సైట్స్ ఉంటాయన్నమాట. ఒకటి వెర్సల్, ఇంకోటి నెట్లిఫై అని. నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేసేది వెర్సల్ అనమాట. జస్ట్ ఏం లేదు వచ్చాను ప్రాజెక్ట్ అని కొట్టడం ఇక్కడ. ఇక్కడ మనం ఆల్రెడీ పాండా ఫైల్స్ అని సెర్చ్ చేస్తే పాండా ఫైల్స్ వస్తుంది. మనం ఆల్రెడీ పెట్టేసాం కాబట్టి అవసరం లేదు. పాండా ఫైల్స్ ఉంటది. ఇలా పాండా ఫైల్స్ క్లయింట్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటే అయిపోద్దనమాట. మనం ఆల్రెడీ చేసుకున్నాం కాబట్టి ఇలా అయిపోతుంది. ఇలా మన ప్రాజెక్ట్ అనేది ఇలా వస్తుందనమాట. ఇలా డిప్లాయ్ చేసుకొని మన ఫుల్ స్టాక్ అప్లికేషన్ అనేది ఇలా రన్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఓవరాల్ మనం బ్యాక్ ఎండ్ డిప్లాయ్ చేసాం. డేటాబేస్‌తో కనెక్ట్ అయిపోయాం. ఫ్రంట్ ఎండ్ డిప్లాయ్ చేసాం. ఫ్రంట్ ఎండ్ గాని ఏ గిటబ్‌లో పుష్ చేసాం అండ్ డిప్లాయ్ చేసాం. ఇలా మన ఫుల్ స్టాక్ అప్లికేషన్ అనేది డిప్లాయ్‌మెంట్ అనేది ఇలా చేయాలి. అండ్ నెక్స్ట్ పార్ట్‌లో ఏం చెప్పుకుందామంటే థర్డ్ పార్ట్‌లో మన వెబ్‌సైట్ పెర్ఫార్మన్స్‌ని యూజర్ పెరిగితే ఎలా ఇంక్రీజ్ చేయాలి? ఆ నెక్స్ట్ వీడియోలో ఎస్‌ఈఓ ఆప్టిమైజేషన్ గురించి తెలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ సుబ్బు. ఈరోజు మన వీడియోలో పాండా ఫైల్స్ సంబంధించిన సిరీస్‌లో పార్ట్ 3 చూద్దామనమాట. దీంట్లో ఏందంటే మన అప్లికేషన్ ఆల్రెడీ సెకండ్ పార్ట్‌లో డిప్లాయ్‌మెంట్ అయిపోయింది. ఫుల్ స్టాక్ అప్లికేషన్ ఇలా రన్ అయిపోతుందనమాట. ఇలా వర్క్ అయిపోద్ది. కానీ మనకి యూజర్స్ పెరిగే కొద్దీ మన వెబ్‌సైట్ అనేది స్లో అయిపోయిద్ది. దానికోసం మనం ఏం చేయాలంటే మన వెబ్‌సైట్‌ని స్పీడ్ పెంచుకోవడానికి రియాక్ట్ గాని, నోడ్ జేస్ దీంట్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. కొన్ని ఈ లైబ్రరీస్ ఇయన్నీ ఉంటాయి. అయి యూజ్ చేసుకొని మనం స్పీడప్ చేసుకోవాలి. మీరు ప్రీవియస్‌గా చూసుంటే మన యాప్ డాట్ జేఎస్ఎక్స్‌లో లైక్ ఇక్కడ మనం ఏ ఫీచర్స్ అని యూజ్ చేయలేదనమాట. లైక్ దేనికంటే స్పీడ్‌కి వీటిలకన్నిటికి. అండ్ నేను ఇక్కడ డిప్లాయ్‌మెంట్‌లో ఏం చేశానంటే మనకి 3 కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. రియాక్ట్‌లో ఏమేంటి అంటే ఒకటి రియాక్ట్ డాట్ లేజీ. లేజీ అనేది ఎందుకంటే లైక్ మనము ఒక అప్లికేషన్ ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇలా హోమ్ కాదు ఇలా ఒక యూఆర్ఎల్‌ని ఓపెన్ చేసినప్పుడు ఈ ఫైల్స్ అన్నీ ఇక్కడున్న హోమ్ ఇయన్నీ అప్‌లోడ్ అవుతాయన్నమాట. అంటే
ఈ ఒక్క యూఆర్ఎల్‌లోకి అన్నీ వచ్చేస్తాయన్నమాట. కాకపోతే అలా రాకుండా మనం ఎప్పుడైతే ఒక పేజ్‌ని కాల్ చేస్తామో అదే వచ్చేటట్టు ఇదేందంటే ఇంటర్ఫేస్ చూపియటానికి ఆల్రెడీ రియాక్ట్‌లో ఉంది అదే. కాపోతే మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడే అది డేటా వచ్చేటట్టు చేయాలంటే ఈ రియాక్ట్ డాట్ లేజీ అనేది యూజ్ చేస్తామన్నమాట మనం. అండ్ ఇంకోటేందంటే రియాక్ట్ డాట్ ఆహ్, లేజీ ఒకటి రియాక్ట్ డాట్ మెమో అని ఒకటుండిద్ది. మెమో ఏందంటే ఇప్పుడు మన వెబ్‌సైట్‌లో ఇదంతా స్టాటిక్ పేజ్ అనమాట. ఇదేం డైనమిక్ యాక్షన్స్ లేవు కాబట్టి పేజ్‌ని మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు రీరెండర్ చేయదనమాట. అండ్ ఇక్కడ మన కాంటాక్ట్స్‌లో గాని ఏమీ అప్డేట్స్ లేవు. లాగిన్‌లో అయితే ఉంటది. ఎప్పుడైతే అప్డేట్ జరిగిద్దో అప్పుడు మళ్ళీ రీరెండర్ చేసిద్ది. ఇప్పుడు ఇక్కడేమో అప్‌లోడ్ చేయలేదు నేను. ఎక్కడైనా అప్‌లోడ్ చేశాననుకోండి, అప్‌లోడ్ చేసినప్పుడు అప్పుడు రీరెండర్ అయిద్ది. అంతేగాని దాని ముందల అనేది రీరెండర్ ఇప్పుడు చేంజెస్ జరుగుతుంది వెబ్‌సైట్‌లో. అప్పుడు మళ్ళీ పేజ్ ఓపెన్ చేసినప్పుడు అప్పుడు రీరెండర్ అయిద్దనమాట. ఇంతకు ముందు దాకా రీరెండర్ అవ్వదనమాట. ఇలా మనం అప్‌లోడ్ చేసిన ఫైల్స్ ఇలా చూసుకోవచ్చనమాట. ఇలా మనకి రీరెండర్ అవ్వకుండా వెబ్‌సైట్ అనేది ఇంకా స్పీడ్ పెరిగిద్దనమాట. అండ్ ఇంకో ఏందంటే కాల్ బ్యాక్ మెథడ్స్ ఇయన్నీ ఉంటాయనమాట. వీటిని యూజ్ చేసుకొని మన అప్లికేషన్ అనేది స్పీడప్ చేసుకోవచ్చనమాట. థాంక్ యూ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కోడింగ్ విత్ సిబ్బు. ఈరోజు మన వీడియోలో పాండా ఫైల్స్‌లో లాస్ట్ పార్ట్ అనమాట. దీంట్లో ఏం చేద్దామంటే మనం ఎస్‌సిఓ ఆప్టిమైజేషన్ అనేది ఎలా జరుగుతుందో చూద్దామనమాట. లాస్ట్ సిరీస్‌లో మనం ఏం చేసామంటే మన వెబ్‌సైట్ ఎలా స్పీడ్ అవుతుందో చూసామనమాట. అండ్ ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం అంటే ఎస్‌సిఓ ఆప్టిమైజేషన్ కోసం ఏమేం చేయాలి అంటే ఎస్‌సిఓ అంటే మనకి ఎప్పుడైతే మనం ఒక గూగుల్ సెర్చ్ ఆర్ ఇంకేదైనా సెర్చ్‌లో మా సెర్చ్ చేసినప్పుడు మన వెబ్‌సైట్ గురించి అది టాప్ రిజల్ట్స్‌లో ఎలా రావాలని చెక్ చేస్తామనమాట. ఎలా అంటే ఇలా ఫైల్స్ అని సెర్చ్ చేసినప్పుడు మన వెబ్‌సైట్ అనేది టాప్ రిజల్ట్స్‌లో వస్తుందనమాట. ఇలా ఎలా చేయాలనేది ఈరోజు మన వీడియోలో చూద్దామనమాట. మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన వెబ్‌సైట్‌కి ఏదైనా ట్రాఫిక్ ఏదన్నా యూజర్స్ వస్తున్నారా లేదా అని చెక్ చేసుకోవడానికి మనం ఆల్రెడీ వెర్సల్‌లో డిప్లాయ్ చేసుకున్నాము. దానికోసం వెర్సల్ ఓపెన్ చేసి 2 ప్యాకేజెస్ ఉంటాయన్నమాట. ఒకటేమో వెర్సల్ అనలిటిక్స్ ఇంకోటి స్పీడ్ ఇన్సైట్స్ అని. ఆ 2 ప్యాకేజెస్ తీసుకెళ్ళి మన గిటబ్‌లో పుష్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా అనలిటిక్స్ ఉంటదన్నమాట. మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చే ప్యాకేజెస్ 2 తీసుకెళ్ళి అనలిటిక్స్ అండ్ స్పీడ్ ఇన్సైట్స్ తీసుకెళ్ళి మన గిటబ్‌లోకి పుష్ చేసుకోవాలన్నమాట. ఎక్కడంటే యాప్.jsxలో గానీ ఇంకేదో ఫోల్డర్‌లో ఫైల్‌లో మనం డిప్లాయ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా వెర్సల్ అనలిటిక్స్ అండ్ స్పీడ్ ఇన్సైట్స్ తీసుకెళ్ళి మన కోడ్‌లోకి పుష్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెర్సల్ ఏం చేసిద్దంటే మన అప్లికేషన్స్‌కి ఎంతమంది యూజర్స్ వస్తున్నారు, ఎంతమంది ఆన్‌లైన్‌లో ఉన్నారు, ఇయంతా మన అప్లికేషన్ అనేది చూసుకునిద్దనమాట. ఈ వెర్సల్ అప్లికేషన్ అనేది. తర్వాత మనం ఏం చేయాలంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ అని ఒకటి ఉండిద్దనమాట. ఇక్కడికెళ్ళి మనం మన అప్లికేషన్ లింక్ అనేది ఇక్కడ యాడ్ చేయాలనమాట. ఇలా ఇక్కడ జస్ట్ యాడ్ ప్రాపర్టీ కొట్టేసి ఇక్కడ ప్రిఫిక్స్ గాని, మన డొమైన్ గాని యాడ్ చేసిన తర్వాత ఏమైద్దంటే మన అప్లికేషన్‌కి ఒక యాడ్ అయిపోయిద్దిక్కడ. నెక్స్ట్ ఇంకేం తెలిసిద్దంటే ఎన్ని క్లిక్స్ జరుగుతున్నాయి, ఎంతమంది యూజర్స్ వస్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇయన్నీ ఇక్కడ చూపిస్తదనమాట. మన అప్లికేషన్‌కి సంబంధించింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇలా ఓకే. కాస్త యూజర్స్ వస్తున్నారు. బానే ఉందనుకుంటే మనం ఏం చేయాలంటే మెటా ట్యాగ్స్ యూజ్ చేసుకోవాలి. మెటా ట్యాగ్స్ ద్వారా చాలా యూజ్ ఉండిద్దనమాట. ఈ ఎస్‌సిఓలో. అది మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇండెక్స్.html‌లో యూజ్ చేస్తాము. ఇండెక్స్.html ఈ మెటా టాగ్స్ కంటే ముందు మనం ఎస్‌సిఓకి గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో ఏదైతే యూజ్ చేసామో ఆ మెటా టాగ్స్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాము. దాని తర్వాత మనకి ఉంటాయి. మెటా టాగ్స్‌లో నేమ్ అని, డిస్క్రిప్షన్ అని, టైటిల్, ఇమేజ్ ఇయన్నీ యాడ్ చేసుకుంటే మనకి మన వెబ్‌సైట్ అనేది ఎప్పుడైతే సెర్చ్ చేస్తామో మనం ఏ సెర్ లైక్ దేనికైతే మనం యాడ్ చేస్తామో దానికే వస్తదనమాట. మనం ఇప్పుడెళ్ళి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లోకెళ్ళి పాండా ఫైల్స్ అని కొడితే రాదనమాట. మనం గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో చేసాం కాబట్టి దానికే వచ్చింది. మనం దానికి యాడ్ చేసుకోవాలంటే ఆ మెటా ట్యాగ్స్ అండ్ ఆ లింక్స్ గాని మనం యాడ్ చేసుకోవాలనమాట. ఇప్పుడు మీరు అడగొచ్చు మల్టిపుల్ సార్లు ఒక వెబ్‌సైట్ కోసం మీరు సెర్చ్ చేసినప్పుడు అదే టాప్ రిజల్ట్స్‌లో వస్తది గదా! అని. యాహ్! నేనిప్పుడు ఒకసారి గెస్ట్ మోడ్‌కెళ్ళి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు వస్తుందో రావట్లేదో అని. గెస్ట్ మోడ్ మీకు ఆల్రెడీ తెలుసు. గెస్ట్ మోడ్‌లో
డేటా ఎప్పుడు క్లియర్ అయిపోతూ ఉంటది. ఇదిగోండి. ఇక్కడ గాని పాండా ఫైల్స్ అనేది టాప్ రిజల్ట్స్‌లోనే వస్తుంది. ఇలా మనకి ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ చేసుకుంటాం. ఇంకా చాలా ఉంటాయి. అయి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. ఇంతవరకు పాండా ఫైల్ సిరీస్‌లో మనకి కంప్లీట్ అనమాట. లైక్ స్టార్టింగ్ నుంచి ప్రాబ్లమ్ ఎలా తీసుకోవాలి, ఎలా సాల్వ్ చేయాలి, ఏ స్టాక్ యూజ్ చేయాలి, అండ్ ఎలా డిప్లాయ్ చేసుకోవాలి గిటబ్‌లోకి, గిటబ్ నుంచి మన సర్వర్ ఎలా చేయాలి, డేటాబేస్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ చూసాము. దాని తర్వాత మన వెబ్‌సైట్‌కి యూజర్స్ వస్తే ఎలా స్పీడ్ ఇంక్రీజ్ చేయాలి, దాని తర్వాత ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ చేసి సెర్చ్ ఇంజిన్స్‌లో మన వెబ్‌సైట్ అనేది టాప్ రిజల్ట్స్ రావాలి మొత్తం చూసామనమాట. ఇది మన సాఫ్ట్‌వేర్‌లో జరిగే ప్రాసెస్ ఇదేననమాట. లైక్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. ఇది ఒక పాండా ఫైల్ సీరీస్‌లో లాస్ట్ అనమాట. ఇది ఎండ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇంకొత్త వీడియోలో కలుద్దామంట. థాంక్ యూ ఫర్ వాచింగ్.